గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ ఆర్ డిబేట్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ ఎన్టీఆర్ 99వ జయంతి వేడుకల సాక్షిగా తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత ఈ 21 ఏళ్లలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఈ 8 ఏళ్ల కాలంలో కానీ ఎప్పుడూ లేని ఘటన ఇవాళ జరిగింది. ఎన్టీఆర్ జయంతి వర్ధంతుల సమయంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో పసుపు జెండాలు కనిపించడం సర్వసాధారణ విషయం. కానీ ఈసారి పసుపు జెండాలకు పోటీగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీగా అభివర్ణించిన నేతల నోటి నుంచి జై ఎన్టీఆర్ నినాదాలు ప్రతిధ్వనించాయి. టీడీపీ రాజకీయ నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ హయాంలో రాజకీయ ప్రవేశం చేసి పదవులు అనుభవించిన, కండువా మార్చిన తరువాత ఎప్పుడు అన్న పేరే ఎత్తని నేతలు ఇప్పుడు పోటీ పడి తారక మంత్రం జపిస్తున్నారు. అసలు కేసీఆర్ పాలన సాగుతోందే ఎన్టీఆర్ స్ఫూర్తితోని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సిన, పొగడాల్సిన, ఆయనకు నివాళులు అర్పించాల్సిన అవసరం అధికార పార్టీకి ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. నందమూరి తారక రామారావు టీడీపీ వ్యవస్థాపకులే అయినప్పటికీ ఆయనకు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. టీడీపీ రాజకీయాలను, ఆ పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నేతలు సైతం ఎన్టీఆర్ను అభిమానిస్తారు. తెలుగు తెరపై హీరోగా సృష్టించిన చరిత్రకు తోడు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కొన్ని ప్రజాకర్షణ పథకాలు మరణించిన 27 ఏళ్ల తరువాత కూడా తెలుగు ప్రజలు మర్చిపోనీయకుండా చేశాయి. దీనిపైనే ఇప్పుడు టీఆర్ఎస్ దృష్టి పడింది. ఎన్టీఆర్ స్మరణతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సెటిలర్లను ఆకర్షించవచ్చనేది గులాబీ పార్టీ వ్యూహం. అలాగే రాష్ట్రంలో నిర్వీర్యం అయినా ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో టీడీపీకి క్యాడర్ ఉందన్నది కాదనలేని నిజం. తారక మంత్రంతో ఆ క్యాడర్ను, ఓట్ బ్యాంకును టీఆర్ఎస్ వైపు తరలించవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలను ఎన్టీఆర్ ఘాటుకు నడిపించిన మరో ముఖ్య కారణం రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి ఇప్పటికీ టీడీపీ అనుకూల ఓటర్లలో ప్రజాదరణ ఉంది. ఈ ఓట్లు రేవంత్ వైపు మళ్లకుండా చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేతలు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఓ పార్టీ నేత కాదని, ఆయన అందరికీ చెందుతాడని చెప్పడం ద్వారా హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రభావవంతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చనేది టీఆర్ఎస్ ఆలోచన. కొంత కొట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఇంట్రో తగ్గట్టయితే నేను కొట్లాడాలి మీతో. ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సిన, పొగడాల్సిన, ఆయనకు నివాళులు అర్పించాల్సిన అవసరం అధికార పార్టీకి ఎందుకు వచ్చింది? రైట్, ఈ అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కృషాంక్ గారు, టీఎస్ఎండిసి చైర్మన్, ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే నగేష్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృషాంక్ గారు, ముందు మీరే చెప్పండి. పసుపు జెండాలు కనిపించాల్సిన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వాటితో పాటు గులాబీ జెండాలు రెపరెపలాడాయి. కారణం ఏంటి? ఎప్పుడు లేనిది ఇన్నేళ్లలో ఎన్టీఆర్ జయంతి రోజున టీఆర్ఎస్ నేతలు క్యూ కట్టడం, జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించడం. అంటే ఒకటి, ఈశ్వర్ గారు ప్రత్యేకంగా 100 సంవత్సరాలు 100 years ఎన్టీఆర్ గారిది కాబట్టి చాలా ప్రత్యేకం. వారికి ఖచ్చితంగా కూడా నివాళులు అర్పించాలి. అయితే ఒక్కటి, ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంట్రొడక్షను అది కాంగ్రెస్ వాళ్ళ వాదనను, ఇంకేదన్నా పార్టీ వాదనను, ఏదన్నా తెలుగుదేశం పార్టీ వాదనను అంటే నేను ఖచ్చితంగా దాన్ని రాజకీయంగా దాన్ని ఒకటి వ్యతిరేకించాలి. లేదు మీ సొంత ఇంట్రొడక్షన్ అంటే ఇక మన ఇద్దరి మధ్యలోనే ఇప్పుడు పంచాయతీ ఉండాలి. ఎందుకు చెప్తారు? ఎందుకంటే స్వర్గీయ గౌరవనీయులు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఈ లైన్స్తో అంటే మాత్రం వారిని కించపరిచినట్టే. ఎందుకంటే వారి స్థాయి చాలా పెద్దది. ఆనాడే చరిత్రలో మనకు చాలా లాంగ్ స్ప్రెడ్ పాలిటిక్స్ చూపెట్టారు. ఇప్పుడు మనం తీసుకున్న ఒకవేళ ఈ కన్ఫైన్మెంట్ అంటే ఈరోజు మేము వెళ్ళి నివాళులు అర్పించినంత మాత్రాన వారు ఒక కులానికే నాయకుడో, లేదు ఈరోజు హైదరాబాద్ సెటిలర్స్ అని అంటే మాత్రం చాలా చిన్న ఆలోచన అవుతుంది, నారో మైండెడ్ ఆలోచన అవుతుంది. ఎందుకు అంటే సరే ఒకవేళ 100% లేదు, లార్జర్గా ఆలోచిస్తాం. ఒకటి, నిజంగానే సెటిలర్ల ఓట్లా అంటే డెఫినెట్గా ఈరోజు అందరు ఏ విశ్లేషకులకైనా తెలుసు ఆల్రెడీ ఆ ఓట్స్ మాతో ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అది మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎక్కడ మేము మెజారిటీగా గెలిచినామో అందరికి తెలిసిందే. శేర్లింగంపల్లి కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి, అక్కడ అసలు వాస్తవానికి ఓడిపోయిన సీట్ లేదు, అన్ని సీట్లు మేము గెలిచినాం. ఎందుకు ప్రధాన కారణం అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆకాంక్షలు ఎంత ముఖ్యమో మన దగ్గర ఉన్న వాళ్ళను కూడా మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి చాలామంది చాలా వాళ్ళు సెక్షన్ 8 పెట్టాలి అని డిమాండ్లు చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్క ఇక్కడ ఉన్న నివసిస్తున్న వారి మీద ఎవరి మీద కూడా దాడులు జరగలేదు. అది
రాయలసీమ వాళ్ళు కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆస్తుల మీద కూడా దాడులు జరగలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు కావాల్సింది రాష్ట్రాన్ని బాగుపరచుకోవడం మన అజెండా, కానీ ఇతరుల మీద దాడులు కాదు. సో అందుకు మాకు ఓట్ బ్యాంక్ మాకు సెక్యూర్ ఉన్నది. దానికోసం ఎన్టీ రామారావు గారిని మేము వాడుకోవాల్సిన అవసరము లేదు. టీడీపీ లాగా సెటిలర్స్ అంతా మా వైపే ఉన్నారు అంటారు. అవసరం లేకపోతే లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టినోళ్ళంతా దోపిడీదారులు అంటారు. ఇక్కడ అంటే రాజకీయ నాయకులను అన్నదాన్ని కూడా ప్రజలను అన్నట్టు ఎవరన్నారనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సెటిలర్స్ అనే పదాన్ని వాడినట్టు కనిపించట్లేదు మీకు? ఒకటండి, కాదు, ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వమో లేకుండా అక్కడున్న ప్రతిపక్షం మీద మాట్లాడినప్పుడు దాన్ని ప్రజలను ఏ నాడు కూడా ప్రజల మీద అయితే ప్రజలు ఏం చేసారు, అక్కడున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. జై ఆంధ్ర తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, జై తెలంగాణ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకటి బ్లాంకెట్ స్టేట్మెంట్ అనేది ఉండదు. కానీ ఈ రోజు ఒకటి ఎందుకు అనేది అనంటే, ఎస్ ఇవాళ ఒక స్ఫూర్తి మీరు గమనిస్తే ప్లీనరీ సమావేశంలో కూడా కేటీఆర్ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రస్తావన తీసుకున్నారు వారి ఉపన్యాసంలో. ఎందుకు అనంటే ఇవాళ జాతీయ రాజకీయాలు ఒక రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ ఎట్లాంటి యాటిట్యూడ్ అంటే ఢిల్లీ క్యాన్ డిక్టేట్ టర్మ్స్. ఇప్పుడు కొత్త ఏం కాదు, ఢిల్లీ అప్పట్లో కూడా ఇందిరాగాంధీ గారి టైంలో కూడా మేము డిక్టేట్ చేయగలుగుతామని, మీరు డిక్టేట్ చేయలేరు అని వాళ్ళను నిలదీసిన ఒక నాయకుడు ఎన్టీ రామారావు గారు. సో ఈ రోజు మళ్ళొకసారి కూడా వారి టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 ఏళ్ళు దాటిపోయింది, మీరు అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు దాటిపోయింది, ఎప్పుడు గుర్తు రాలేదే? గౌతమిపుత్ర శాతకర్ణి ఫంక్షన్ ఎప్పుడైంది? తని ఆ సినిమా ఫంక్షన్, బాలకృష్ణ గారి ఫంక్షన్, కేసీఆర్ గారు మాట్లాడిన ఫుటేజ్ చూడండి మీరు, ఏ స్థాయిలో వారిని ఎత్తుకున్నారు. అట్లా కాదు, ఇండివిజువల్గా వెళ్తున్నారు. ఇవాళ మీరు మీకు మంత్రులు వాళ్ళు కనబడ్డారు కాబట్టి డెఫినెట్గా ఇండివిజువల్గా ఎవరైనా వెళ్తున్నారు. కానీ ఇవాళ స్పెషల్ ఒకేషన్ కదా, 100 years ఆఫ్ ఎన్టీఆర్ లేదు. సెటిలర్స్ ఓట్లు కానీ, కమ్మ సామాజిక ఓట్లు కానీ, లేకపోతే టీడీపీకి స్థానికంగా సంస్థాగతంగా ఇప్పటికీ కొన్ని ఓట్లు ఉన్నాయి, అవి మీ వైపు రావాలనే ఉద్దేశం అయితే ఏం లేదు. అవి ఆల్రెడీ మా వైపు ఉన్నాయి, మేము ఆల్రెడీ సీట్లు గెలిచినాం. టీడీపీ ఓట్లు కూడా మీకే ఉన్నాయి. దాదాపు 25 నియోజకవర్గాల్లో ప్రభావవంతమైన ఓట్లు కలిగి ఉంది అని అంటారు. చేసి ఎన్టీ రామారావు గారు అట్లా మాట్లాడి ఎన్టీ రామారావు గారు సైజ్ తగ్గించినట్టు అవుతుంది. హీజ్ అ నేషనల్ లీడర్, నేషనల్ స్టేచర్ ఉన్న లీడర్, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసిన లీడర్. ఏంటి ఈ రోజు టీఆర్ఎస్ నేతలంతా క్యూ కట్టి అక్కడికి వెళ్ళి జేఎన్టీఆర్ నినాదాలు వినిపించడం, భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమనిపిస్తోంది మీకు? ఈ టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గాని, టిఆర్ఎస్ నాయకులు గాని ఓట్ల కోసం ఎంత దూరమైనా పోతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎన్టీ రామారావు గారు మహనీయుడు, గొప్ప నటుడు. ఆయనకి పార్టీలు కానీ కులాలు కానీ ఆయన అతీతం. ఇవాళ ఆయనకి జోహార్లు అర్పించుకున్న సందర్భం. కానీ టిఆర్ఎస్ నేతల యొక్క వ్యవహారం చూస్తా ఉంటే వారి రోజు రోజుకి వారి ప్రభ తగ్గిపోతున్న ఈ తరుణంలో అందుకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఉండేందుకే ఇవాళ వారు సమాజ్ వాళ్ళకి వెళ్ళి జోహార్లు అర్పించడము, నినాదాలు చేయడం కనబడతా ఉంది. ఇదే టిఆర్ఎస్ నాయకులు కదా అప్పుడు ఆంధ్రోళ్ళు, కమ్మోళ్ళు ఎన్ని తిట్టి ఎంత దూషించినారు. ఆంధ్రాకు సంబంధించిన సినిమా స్టూడియోల మీద దాడులు చేసినారు, ఎంఆర్ ప్రాపర్టీ మీద దాడులు చేశారు, నాగార్జున చంద్ర అంటే కన్వెన్షన్ ఎలక్షన్ల ముందు దాడులు వారధి కట్టి ఇప్పుడు ఆంధ్రాకు చెందినటువంటి ఆస్తులు, డబ్బులు వీళ్ళు కనబడతా ఉన్నాయి. ఎలక్షన్ల ముందు 2014 ముందు మీ ధోరణి ఏమిటి, 2014 ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత మార్పు ఉందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎన్టీ రామారావు దగ్గర పోయినా పోతారు, అంబేద్కర్ దగ్గర పోయినా పోతారు, ఎట్టైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టొచ్చి వచ్చే ఎన్నికల్లో వీరు ఇవాళ ఎన్టీఆర్ దగ్గర పోయినారు, తప్పులేదు. ఎన్టీఆర్ దగ్గర పోవడం తప్పులేదు, ఎన్టీఆర్ కి జోహార్ అర్పించడం తప్పులేదు. ఆయన ఒక మహానాయకుడు, మహనీయుడు. కానీ మీరు గతంలో 2014 ముందు మీ ధోరణి ఏమిటి ఎన్టీ రామారావు పట్ల? ఇదే ఎన్టీ రామారావుని ఎన్నో సందర్భాల్లో టిఆర్ఎస్ నాయకులు దూషించిన సందర్భాలున్నాయి, చంద్రబాబును దూషించిన సందర్భాలున్నాయి, ఆంధ్రాకు చెందిన పార్టీలో ఆంధ్రాకు చెందిన నాయకులు దూషించిన సందర్భాలున్నాయి. కానీ ఎన్నికలైన తర్వాత ఇవన్నీ మర్చిపోయి తెలుగుదేశంలో 80% మంది తీసుకొచ్చి కేబినెట్ లో పెట్టుకున్నారు. ఇవాళ నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధులు
తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేస్తున్న వ్యక్తి కుటుంబాలను ఏమైనా ఆదుకున్నారా? Yes. మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి టీఆర్ఎస్ కలుపుకున్నారు. ఇవాళ 80% క్యాబినెట్ మంత్రులు టీఆర్ఎస్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకు ఆంధ్ర తెలంగాణ అంతా కూడా 2014 ముందే, ఇప్పుడు ఏమీ లేదు. ఇది అధికార ధ్యాస, మళ్ళీ మూడో మారి అధికారులు ఎలా రావాలని ఒక ప్రయత్నం తప్ప ఎవరి మీద ప్రేమలు లేవు, ఎవరి మీద వీళ్ళకు ఒక ఆలోచన లేదండి. రైట్. నగేష్ గారు, ఇక్కడ సెటిలర్స్ ఓట్లు కానీ లేకపోతే కొన్ని జిల్లాల్లో ప్రభావవంతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు కానీ లేకపోతే టీడీపీకి సంస్థాగతంగా ఇప్పటికీ ఓట్లున్నాయి, అవి కానీ ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది? ఈరోజు జరిగినటువంటి ఘటన, ఈరోజు మనం చూసిన దృశ్యాలు రాజకీయ కోణంలో చూడాలా వద్దా? అంటే మొట్టమొదటి ఏమిటంటే ఈరోజు టీఆర్ఎస్ ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం అనేది మనం వెల్కమ్ చేయాలి. దాంట్లో ఇంకో రెండో థాట్ లేదు. ఎందుకంటే 100 సంవత్సరాలకి ఎన్టీ రామారావు ఎంటర్ అవుతున్నారు. ఇన్ని రోజులు అన్ని పార్టీలు మర్చిపోయారు. కాంగ్రెస్ ఏంటంటే ఆయన బతుకున్న నాళ్ళలో ఆయన గద్దెలోంచి ఎట్లా దింపాలి, ఆయన మీద చెత్త సినిమాలు తీశారు, మండలాధీశ్వరుడు అనేది. టీఆర్ఎస్ ఏంటంటే ఆయన కేసీఆర్ గారు ఎన్టీ రామారావుని ఆయన మంచి మాటలు మాట్లాడారు, దాంట్లో ఎలాంటి మాట్లాడలేదు. ఎప్పుడు ఎన్టీఆర్ని ఏది దూషించలేదు, టీఆర్ఎస్ని దూషించారు, ఆయన చంద్రబాబు నాయుడుని చెప్పారు. కానీ ఈ రెండు మిక్సప్ చేయడం అనేది పొరపాటు. అది ఎందుకంటే ఎన్టీ రామారావు ఆయనకి ఎప్పుడు ప్రత్యర్థి కాదు, ఆయన ఒక పెద్ద మనిషి లాగానే ట్రీట్ చేశాడు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ 8 ఏళ్లలో ఎన్టీ రామారావు గుర్తుకు రాలేదా అంటే ఒక విధంగా గుర్తు రాలేదు. అదే ఎప్పుడు ఆ ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళలేదు. అయితే కేసీఆర్ గారు క్రెడిట్ ఇవ్వాలి 1-2 విషయాలు. ఆయన ఏమిటంటే బీసీ విషయంలోని అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పాడు. బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలో ఎన్టీఆర్ రామారావు తీసుకురావడం ఒక రెవల్యూషనరీ స్టెప్. మేము కూడా మార్కెట్ కమిటీస్లో మేము తీసుకొచ్చాం. దాని తర్వాత బీసీ సెన్సస్కి అది మేము ప్రయత్నం చేస్తున్నాం, బీసీ రిజర్వేషన్స్ ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆయన చెప్పేది అంటే ఎన్టీ రామారావే మాకు ఇన్స్పిరేషన్. అది కాకుండా అంతకన్నా పెద్దది ఏంటంటే ఎన్టీ రామారావుని వీళ్ళందరూ ఎందుకు గుర్తు చేసుకోవాలంటే రీజనల్ పార్టీస్ ప్రత్యేకంగాను సెంటర్ మీద ఫస్ట్ ఫెడరల్ స్పిరిట్ లేదనేది సెంటర్కి ఏ ప్రభుత్వం అయినా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఫస్ట్ చెప్పింది ఎన్టీ రామారావు. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే పోరాటం చేస్తున్నారో మోదీ ప్రభుత్వం మీద, ఆ పోరాటం ఆయన ఎప్పుడూ చేశారు. సో చాలా మటుకు ఏదైతే కేసీఆర్ ఐడియాస్ మొన్న ఇంకో 2-3 సంవత్సరాల కిందట ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆయన పార్టీ మీటింగ్లో ఒక ఏదో అగ్రికల్చర్ మీద మాట్లాడమన్నమాట. ఈయన దానికి ఎంత ప్రిపేర్ అయ్యి దానికి ఎంత బాగా మాట్లాడారో అగ్రికల్చర్ మీద. ఉమారెడ్డి వెంకటేశ్వర్ల దగ్గర ఆయన ఒక ఇంటలెక్చువల్, ఆయన దగ్గర బ్రీఫింగ్ తీసుకుని, సో ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అది ఎన్టీ రామారావు సంవత్సరానికి ఒకరోజు వస్తుంది, ఏది పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ టీడీపీకి కానీ, టీడీపీకి ఏంటంటే ఒక విగ్రహానికి కానీ ఒక పటానికి కానీ ఆయన్ని కన్ఫైన్ చేశారు. సో టీఆర్ఎస్కి కానీ సంవత్సరానికి ఒకసారి నివాళులు అర్పించి ఆ ఎన్టీఆర్ ఘాట్ని కొంచెం శుభ్రంగా చేసేసి ఆ ఏరియాని ఒక ఎక్స్క్లూజివ్గా పెట్టాలి. అది ఎందుకంటే ఎన్టీ రామారావు సామాన్య మనిషి కాదు, ఈజ్ ఎ తెలుగు ఐకాన్, ఇట్లా అంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రాలను చూడండి, అక్కడ ఎంజీఆర్ని కానీ అన్నాదురాయిని కానీ జయలలితని కానీ ఎట్లాగ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? సో అట్లా రెస్పెక్ట్ అంటే నగేష్ గారు, ఇక్కడ ఈ రోజు చూసిన మనం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మనం చూసినటువంటి దృశ్యాలు, ఈరోజు గులాబీ జెండాలు కనిపించవచ్చు, లేకపోతే జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించవచ్చు, లేకపోతే భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించవచ్చు. దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే ఒక గొప్ప నాయకుడికి ఇచ్చినటువంటి నివాళిగా చూడాలా? అంటే నేను అనుకోను టీఆర్ఎస్ చాలా ముందుకు పోయింది. అంటే ఇప్పుడు ఏది అక్కడ సెటిలర్స్ ఓట్ కానీ 8 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వీళ్ళు సెటిలర్స్ ఏదైతే టీఆర్ఎస్ గురించి ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్ ఏదో ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా మాటలు మాట్లాడారు, ఏది లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే అనేది. ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. ఏదైతే ఉట్టిమైన నాయకుల గురించి మాట్లాడామనేది, నాయకులు లంకలో ఉట్టిన రవణాసురుడే కాదు కదా, అక్కడ ఉన్నదంతా ఆయన కొడుకులే కాదు కదా. లంకలో చాలా మంది రాక్షసులు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన ప్రకారం రాక్షసులు ఉన్నారు. సో అలాంటి చారిటబుల్ కామెంట్స్ ఇంకా
కేసీఆర్ గారికి ఏంటంటే తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా ఆ తెలుగు ఈడియంని ఎట్లాగ వాడుకుంటారు అనేది ఆయనకి తిరుగులేదు. మ్మ్. సో ఎవరైతే ఒపీనియన్స్ ఫామ్ చేసుకున్నారో టీఆర్ఎస్ గురించి చేసుకున్నారు, Yes. ఓటు ఎటు వేయాలో వేటు వేసుకున్నారు. Yes. సో అది దానివల్ల ఇప్పుడు టర్న్ అయిపోతుందని అనుకోను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ డిస్కషన్లో గమనించవలసింది ఏమిటంటే ఫ్రమ్ ది కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈశ్వర్ గారు 1980 దాకా 1982, 83, 84 దాకాను గణేష్ ప్రొసెషన్ అంటే హైదరాబాద్లో తప్పకుండా గొడవలు అవుతుండేవి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఏది, ఎస్. సో అది క్రెడిట్ ఇవ్వాలి. అసలు కమ్యూనల్ యాంగిల్లోనే ఆయన కమ్యూనల్ హార్మనీ తీసుకొచ్చాడు. సో టీఆర్ఎస్ కూడా తను క్లెయిమ్ చేస్తున్నారు కదా, మేము వచ్చిన తర్వాత కమ్యూనల్ హార్మనీ వచ్చింది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటున్నారు కదా. ఈయన బీజేపీతో చాలాసార్లు సెయిల్ అయినా కూడా ఎప్పుడు ఆ బీజేపీ ఎజెండా కానీ, అఫ్కోర్స్ అప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఉండేవారు, అటల్ బిహారీ వాజ్పేయి కానీ అద్వానీ కానీ. సో ఎప్పుడు బీజేపీ ఆ కమ్యూనల్ ఎజెండాలో ఈయన ఎప్పుడు పడలేదు. సో అదొక క్రెడిట్ ఇవ్వాలి. అది మనం అది ఎన్టీ రామారావుకి కాదు, కేసీఆర్కి కూడాను. అయితే ఆయన ఈ ట్రాప్లో పట్టలేదు. అయితే ఇది ఏమిటంటే ఆబ్వియస్లీ ఇక్కడ పొలిటికల్గా దీని యాంగిల్ ఏమిటంటే ఇప్పుడు సెక్యులర్ స్పేస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇస్ ట్రైయింగ్ టు క్యాప్చర్ దట్ సెక్యులర్ స్పేస్. అదే ఇక్కడ టీఆర్ఎస్ వైపు వెళ్తుందా లేకపోతే టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చీఫ్ గా ఉన్న కాంగ్రెస్ వైపు వెళుతుందా? ఆ వెళ్ళేటటువంటి ప్రమాదాన్ని ఏమన్నా టీఆర్ఎస్ గుర్తించిందా? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని చూస్తే ఇప్పుడు ఇప్పుడు ప్రయత్నం ఎన్టీ రామారావుని ఓనప్ చేయడానికి ఆ సెక్యులర్ స్పేస్ని కాంగ్రెస్ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం ఏంటంటే వీఆర్ మోర్ సెక్యులర్ దెన్ ది కాంగ్రెస్ అనేది చూపించడానికి. ఎందుకంటే బీజేపీ తన ట్రూ కలర్స్లో బయటకు వస్తున్నది. సో ఆ స్పేస్ ఇంకెవరికి లేదు. ఏది హిందుత్వ స్పేస్ ఇంకెవరికి లేదు. సో నాన్ హిందుత్వ స్పేస్లోనే వీళ్ళు అడ్జస్ట్ కావాలి. అదేంటంటే కాంగ్రెస్ ని మీకు స్పేస్ లేదు, మేమున్నామని చెప్పుకోవాలి. కాంగ్రెస్ కి అటు మళ్ళుతుందేమో అనేటటువంటి ఆలోచన టీఆర్ఎస్ లో ఏమైనా ఉందా? ఈశ్వర్ గారు, మేము కొత్తగా ఏమన్నా చేస్తే మమ్మల్ని అనాలి. మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం. చూడండి, తెలంగాణ ఉద్యమ అంశాలను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. తెలంగాణ ఉద్యమ విషయం మీద మేము డెఫినెట్గా అవుట్ రైట్గా కొట్లాడిన వాళ్ళం. We were not on 50-50 sides like కాంగ్రెస్ పార్టీ. అపోజ్ చేసినాం. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా మన మహానుభావులు ఎవరైతే ఉన్నారో దాన్ని గౌరవించుకోవాలనే స్టేట్మెంట్స్ ఇప్పుడు నగేష్ గారు ఒక సన్నివేశం అసెంబ్లీలో ఎత్తారు. నేను గౌతమి పుత్ర శాతకర్ణి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో చెప్పినాను. ఇంకొకటి చెప్తాను మీకు. 27 నవంబర్ 2020 డేట్తో సహా చెప్తున్నాను. మా ఎమ్మెల్సీ కవిత గారు భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేసినాం, పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. ఇవాళ అడుగుతలేం మేము ఈ డిమాండ్. ఐఎమ్ టెలింగ్ యూ ద డేట్ ఆల్సో. ఎన్టీఆర్ గారి పేరుతో సహా మీరు గూగుల్లో చేయండి, మీకు యూట్యూబ్ వీడియోస్ ప్రెస్ ముందు కూడా మేము డిమాండ్ పెట్టినాము పివి నరసింహారావు గారిని, ఎన్టీ రామారావు గారిని. ఎందుకంటే ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో ప్రభావితంగా, ఒకరు ప్రధానమంత్రి అయినా ఒకరు ముఖ్యమంత్రి అయినా కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. ఒక పెను మార్పు తీసుకొని వచ్చారు ఖచ్చితంగా స్ఫూర్తి. అండ్ పర్టికులర్లీ ఎట్ దిస్ జంక్చర్ మేము జాతీయ రాజకీయాలను డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపెడుతున్న క్రమంలో ఖచ్చితంగా వారు ఒక స్ఫూర్తి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మమ్మల్ని అంటున్నది కదా, కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళు ఎవరిని ఓన్ చేసుకుంటలేరు. మీరు ఒకసారి, ఎందుకంటే మేము వాళ్ళ పోస్టర్స్ని కూడా చాలా కీన్గా చూసినాం. 2018లో వాళ్ళు ఒక కూటమిగా ఏర్పాటారు. వాళ్ళు ఇంత తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు తెలుగుదేశం పుట్టిందే ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కానీ వాళ్ళు ఈ తెలుగుదేశము కాంగ్రెస్ వాళ్ళు పొత్తారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెచ్చి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేసుకున్నారు. కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ రోజు రెండు ఇంపార్టెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు ఒక స్టేజ్ మీద వాళ్ళ పోస్టర్స్ కూడా ప్రచారం చేసుకున్నప్పుడు దే హ్యావ్ డిజోన్ 2 లీడర్స్. ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకోటి ఎన్టీ రామారావు గారు. మీకు ఎక్కడ కూడా కనబడలేదు, ఎక్కడ కూడా కనబడలేదు. డిజోన్ చేసుకున్నారు కాబట్టి ఇవాళ చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. ఒక్క పాయింట్ అండి, రాహుల్ గాంధీ గారు అయినా టీడీపీ కండువా వేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా వేసుకోలేదు. దట్ అలయన్స్ డిడ్ నాట్ స్టాండ్ ఎక్కడ కూడా.
సో ఇవాళ మేము అసలు దాని గురించి పెద్ద చింతనే లేదు వాళ్ళిద్దరి మధ్య అంటే టీడీపీ కాంగ్రెస్ మధ్య ఒక అలయన్స్ కుదిరింది కాబట్టి రేపు టీడీపీ బలహీన పడుతోంది కాబట్టి తెలంగాణలో అది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుందని మీకు ఏమైనా భయం ఉందా? ఆ అలయన్స్ సక్సెస్ అయిందా? 18 లో ఆల్రెడీ అయినరు, ఇప్పుడు కూడా అన్అఫీషియల్. నేను అదే ఒక 25 నియోజకవర్గాల్లో టీడీపీకి గెలుపోటములను ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఇప్పటికీ ఓట్ బ్యాంక్ ఈశ్వర్ గారు ఏమాత్రం కాదండి. ఇప్పుడు పాపము ఇవాళ చూడండి, ఒకసారి మీరు లెగసీస్ ని చూడండి. నేను పివి నరసింహారావు గారి పేరు ఎత్తినాను. పివి నరసింహారావు గారి లెగసీని మేము ఎమ్మెల్సీకి పంపించినాం. మీరేం చేసిరు? ఓడిపోయే సీటు ఇచ్చారు కుక్కట్పల్లి. పాపం దారుణంగా ఆ లెగసీకి మీరు ఆ సీట్ ఇచ్చేసి కనీసం ఆంధ్రప్రదేశ్ లో నన్ను ఇచ్చేది ఉండే. టీడీపీని తెలుగు దొంగల పార్టీ అని మీరే కదా అభిమానించి లాస్ట్ ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసింది. తెలుగుదేశం నన్ను పెద్ద తెలుగుదేశం నుంచి ఎన్టీఆర్ ని వేరు చేస్తారా? అరే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వేరు చేసిరు ఆ చరిత్రలోకి పోతే ఎప్పుడో వేరు చేసేసి కాంగ్రెస్ కూడా కలిసి చేసింది. ఇద్దరు టీడీపీ వేరే ఎన్టీఆర్ వేరే ఇద్దరు కలిసి ఆ ఫోటోనే తీసేసారు. ఒకటి ఇక్కడ అంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ గా ఇవాళ మనం వారి 100 సంవత్సరాల గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నాయకునిగానో లేకపోతే కేవలం ఒక నటుడుగానో లేకుంటే ఒక కుల నాయకునిగానో అస్సలు చూడొద్దు. ఖచ్చితంగా హీ వాజ్ అ నేషనల్ లీడర్. నాగేష్ గారు కూడా చెప్పారు రీజనల్ పార్టీస్ గా ఖచ్చితంగా వాళ్ళ ఫెడరల్ ఫ్రంట్ విషయం మీద మాత్రం భిక్ష కేసీఆర్ గారికి సిద్దిపేటలో గొప్ప నాయకుడు మదన్ మోహన్ గారి మీద టికెట్ ఇచ్చినప్పుడు 83లో ఓడిన రాజకీయాల్లో ఈ భిక్ష ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు. కరెక్ట్ మర్చిపోయిన సంఘటన నగేష్ గారు చెప్పినట్టుగా మీరు ఎన్టీ రామారావును ఆదరించడం తప్పలేదు, కానీ 8 ఏళ్లుగా గుర్తురాని ఎన్టీ రామారావు ఈయనెందుకు గుర్తొస్తున్నాడు? ఇది ప్రజలకు ఆలోచిస్తారు. నివాళులర్పించే మీరు కాకుండా మీ నాయకుడు నివాళులర్పించే సతులు లేనప్పుడు ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న ధర్మిలా ఇవాళ ఎందుకు గుర్తొచ్చారు ఎన్టీ రామారావు? రైట్, వాళ్ళకి గుర్తు రావడంలో ఆశ్చర్యం, మీకు గుర్తు రావడంలో కొంత ఆశ్చర్యం ఉండొచ్చు. పెట్టుకున్న మీరు వాళ్ళకి గుర్తు రావడంలో మహేష్ గారు టీఆర్ఎస్ గుర్తు రావడంలో మీకు ఆశ్చర్యం కావచ్చు. మీతో కలిసి ఉన్న పార్టీ కదా టీడీపీ, గత ఎన్నికల్లో అలయన్స్ ఉన్న పార్టీ కదా, మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఇదే టీఆర్ఎస్ పార్టీ మాతో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. 2009లో కానీ తర్వాత 2014 మాతో అంతకుముందు మాతో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మీలాగా బీజేపీతో ఏదైతే లోపాయికర ఒప్పందం ఉందో ఆ విధంగా కాకుండా బాధ్యత మేము పొత్తు పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడుతో. ఎప్పుడు కూడా లోపాయికార ఒప్పందాలు మీరు రాజకీయంగా పొత్తు పెట్టుకున్నా సరే ఈ రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు నివాళులు అర్పించలేదు? 2014 ముందున మీ ధోరణి 2014 తర్వాత మీ ధోరణి వ్యత్యాసం ఏముందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఈ రానున్న ఎన్నికల్లో తీర్పు. సార్ మహేష్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? నా వాయిస్ రీచ్ అవుతుంది మీకు? చెప్పండి. మీరెందుకు పట్టించుకోలేదు ఎన్టీఆర్ని? మీరు గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి సాగారు కదా, ఒక అలయన్స్ ఉంది కదా, మీ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేసింది? మీ పార్టీ కూడా వెళ్ళొచ్చు కదా. గతంలో వాళ్ళకైనా పొత్తు లేదు సార్, వాళ్ళకైనా పొత్తు లేదు, వాళ్ళకి పొత్తు లేదు. చంద్రబాబు నాయుడు గారే పొత్తు పెట్టుకుందామని అడిగితే వద్దని చెప్పారంట వాళ్ళు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. మీరు ఎందుకు వదిలేసుకున్నారు? సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు సమాజ్ దగ్గర వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళు నివాళించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు మేము రాజకీయంగా ఎన్టీ రామారావు కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడున్నట్లు సౌహృదయ వాతావరణంలో పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు ఇంటికి వచ్చి భోజనం చేసే సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సౌహృదయమైన వాతావరణం ఉండింది ఆ రోజుల్లో. ఇవాళ ఉండింది అది? ఇవాళ ఎవరు? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారని అసెంబ్లీలో పొగిడిన కేసీఆర్ బయట వచ్చి ఏ విధంగా తిట్టినారో మనం చూస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా తిడుతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కావాల్సింది కేవలం రాజకీయాలు, సౌహృద సంబంధాలు ఎవరికి. సోనియా గాంధీ గారిని కేసీఆర్ గారు ఏమని తిట్టారు? సోనియా గాంధీ గారిని కేసీఆర్ గారు ఏమని తిట్టారు కొంచెం చెప్తారా? ఒక కేసీఆర్ గారు ఏమని తిట్టారు మీరు చెప్పింది? అసెంబ్లీలో కేసీఆర్ ఆ తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా తిట్టారో మనం చూసాం. కేసీఆర్ గారు సోనియా గాంధీ గారిని ఏమని తిట్టారు చెప్పండి. మీరు చెప్పిందని ఉట్టిగా బేస్లెస్ అలిగేషన్స్ చేయకండి. సోనియా గాంధీ గారు ఒక భూతము, దయ్యం భూతం అని ఎక్కడ కూడా అనలేదు. మీరు ఉట్టిగానే మాటలు చెప్పకండి. ఆయనకి ఇప్పటికీ కూడా రికార్డ్స్ ఉన్నాయి, వారికి ఇప్పటికీ కూడా రికార్డ్స్ ఉన్నాయి. మీరు ఉట్టి మీ డిఫెన్స్ కోసం అరే ఇప్పటికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నామండి, కానీ ఎక్కడ కూడా తిట్టలేదు. మీరు మీ రాజకీయాలను మర్చిపోయి ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఈశ్వర్ గారు ఆన్ రికార్డ్. 2014-15లో అకాడమిక్స్ మేము ఉట్టి రాజకీయాలు అంటలేం. ఎస్ఎస్సి సిలబస్లో 10th క్లాస్ చాప్టర్లో ఎన్టీఆర్ గారిది తెలంగాణ రాష్ట్రం పెట్టిందా లేదా చెప్పండి? పెట్టిందా లేదా? ఎస్, పాఠ్యాంశంగా అకాడమిక్ గా సిలబస్ గా పెట్టినాం. మేము ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాం. ఇవాళ మనకి చర్చకు వచ్చింది
కానీ ప్రతి సంవత్సరం ఎక్కడైనా కూడా డెఫినెట్ గా గౌరవించుకోవాల్సిందే. మీరు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నగేష్ గారు, చేస్తారు, బతుకున్నంత సేపు ఆయన మీద రాజకీయాలు చేసింది మీరే, ఆయనను దింపడానికి కూడా కుట్ర చేసింది మీరే. డెఫినెట్ గా కాంగ్రెస్ కి ఏమాత్రం కూడా నైతికత లేదు, లేనే లేదు. ఆయనని పాపం తన రాజకీయంగా తను కింద పడిపోవడానికి కారణమే మీరు కాదా? దేవీలాల్ పాత్ర, ఇందిరాగాంధీ గారి పాత్ర మర్చిపోయినామా? ఇవన్నీ ఈ చరిత్రను మర్చిపోయినామా? 2018లో అందుకే మీ అలయన్సో కోalitionో అదేందో కానీ దాన్ని ఎవ్వరు స్వీకరించలేదు, ప్రజలు స్వీకరించలేదు. మేము భయపడమండి, ఇవాళ కూడా అలయన్స్ వచ్చినా మేము భయపడం, అవసరం లేదు. చంద్రబాబుతో మీరు కూడా 2009 పివి నరసింహారావు గారు కూడా అదే చేసిరు. ఇవాళ మనం ఒట్టి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ని కూర్చోబెట్టారు కాబట్టి పివి నరసింహారావు గారిని కూడా మీరు అదే చేసిర్రు. మహానుభావులను గౌరవించుకోవడం మీకు తెలియదు. మీరు ఎంతసేపు ఒకటే కుటుంబాన్ని పట్టుకొని ఉన్నారు కానీ మీరు ఖచ్చితంగా పివి నరసింహారావు గారికి అన్యాయం చేసిర్రు, ఎన్టీ రామారావు గారికి కూడా అన్యాయం చేశారు. యు డు నాట్ హావ్ ఎనీ రైట్. కాంగ్రెస్ పార్టీకి రైట్ లేనే లేదు మాట్లాడడానికి. పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ రైట్. నగేష్ గారు, ఇక్కడ పివి నరసింహారావు లేదంటే ఎన్టీ రామారావు వారిని రాజకీయంగా పక్కన పెడదాం. గౌరవించుకునే అంశంలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ముందంద అనుకోవాలా? రాజకీయ అంశాలు కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు శశాంక్ గారు చెప్తుంది ఏంటంటే మేము వాళ్ళని గౌరవించామని. వాళ్ళని గౌరవించారు కానీ వాళ్ళ మాట ఎక్కడా వినలేదు కదా. మీరు సోనియా గాంధీని తెలంగాణ శాంక్షన్ చేసిన తర్వాత అంటే అసలు పార్టీనే మేము కాంగ్రెస్ని విలీనం చేసేస్తామన్నారు కదా. కొన్ని సోనియా గాంధీతో కొన్ని సీక్రెట్ గానీ ఓపెన్ గా కానీ ఒప్పందాలు కుదిరించుకున్నారు కదా. ఏం జరిగింది? తెలంగాణ ముఖ్యమంత్రుల బ్యాచ్ ఏం చేసిర్రు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల బ్యాచ్ ఏం చేసిర్రు మీకు తెలిసిందే కదా సార్. దిగ్విజయ్ సింగ్ ఏం చేసిండో కూడా తెలిసిందే కదా. అది నిజాలని చెప్పాలి. చాలా మంది కాంగ్రెస్ అదే చెప్తున్నాను నేను, ఉండండి అదే చెప్తున్నాను. ఇప్పుడు లేలే ఈశ్వర్ గారు, ఇప్పుడు ఈ పార్టీలన్నీను ఈ మూడు పార్టీలు అందరికీ కాంగ్రెస్ తో లింక్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కెరియర్ కాంగ్రెస్ లో స్టార్ట్ చేశారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ లో స్టార్ట్ చేశారు. అన్నిటికీ మళ్ళీ టీడీపీతో లింక్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు టీడీపీ, కేసీఆర్ గారు టీడీపీ, వీళ్ళు మోస్ట్ ఆఫ్ దర్ కెరియర్ టీడీపీలో. దాని తర్వాత మహేష్ గౌడ్ గారు టీడీపీతో మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన కలిసి పోటీ చేశారు. సో ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళని రిగార్డ్ చేయడం కాదు, అసలు వాళ్ళ సిద్ధాంతాల్ని ఎంత మటుకు నమ్ముతున్నారు, ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఏవైతే లీడర్స్ ఉన్నారో, ఇప్పుడు పివి నరసింహారావు ఉన్నారు అనుకోండి, ఆయన ఒక ఎకనామిక్ లిబరలైజేషన్ తీసుకొచ్చారు. అసలు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అసలు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఆయన మొన్న చింతన్ శిబిర్లో చాలా కష్టపడి ఒక పివి నరసింహారావు ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. సో ఎన్టీ రామారావుకి వచ్చేసరికి ఇప్పటిదాకా టీఆర్ఎస్ వచ్చేసరికి అసలు ఎన్టీఆర్ ఘాట్ వాజ్ నో ఎంట్రీ ప్లేస్. సో ఇది వీళ్ళంతా ఇప్పుడు మేము వాళ్ళని రిగార్డ్ చేస్తున్నాం, వాళ్ళంతా ఇచ్చేస్తున్నామని వాళ్ళ సిద్ధాంతాలని నమ్మడంలో వీళ్ళు రిగార్డ్ చేయడంతో సరిపోదు. ఒక స్టెప్ ముందుకు ఇవ్వాల్సి అది ఎప్పుడూ ఉండేది అనమాట. రైట్. మహేష్ గారు, ఒక విషయం చెప్పండి. సెటిలర్స్ ఓట్లు, కమ్మ ఓట్లు, లేకపోతే టీడీపీకి సంస్థాగతంగా ఇప్పటికీ ఉన్నటువంటి ఓట్ షేర్ ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది? కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఏమన్నా మొత్తం ఏమైనా కనిపిస్తోందా మీకు? ఈశ్వర్ గారు, ఇప్పుడు ఒక సెటిలర్ ఓట్లే కాదు, ఈ రాష్ట్రంలో ఏదైతే ఆకాంక్షల మేరకు తెలంగాణ కోరుకున్నారో అన్ని వర్గాల వారు, సెటిలర్స్ అనే కాదు, సెటిలర్స్, రైతులు, విద్యార్థులు, యువకులు ఎవరన్నా చూసుకోండి, ఏదైతే ఆశలతో తెలంగాణ కోరుకున్నారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు. 8 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది లూటి, ప్రజల సొమ్ముని లూటు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాబట్టి ఒక సెటిలర్లే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో నేను చెప్పిన ఈ మూడు వర్గాలు ఎవరి వైపు ఉన్నాయి చెప్పండి. నేను చెప్పిన ఈ మూడు వర్గాలు మార్పు కోరుకుంటా ఉన్నారు. సెటిలర్లు కానీ మిగతా వాళ్ళని ఎవరైనా కూడా కాంగ్రెస్ వైపే చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు తథ్యం అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. 68,000 కోట్ల అప్పు నుంచి 4.5 లక్షల కోట్ల అప్పు కూర్పోయి ఉన్నాం మనం. ఏం సాధించినారు? ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు అయితేనే, మార్పు ఆలోచించి ఆ మార్పుని గమనించి భయపడే ఈ రోజు టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఎన్టీఆర్ ఘాటుకి వెళ్ళారు అనుకోవాలా?
డెఫినెట్ గా ఏ ఒక్క ఓటు శాతాన్ని కూడా ఒక్క శాతం ఓటు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇలా ఎన్టీఆర్ ఘాటుకు పోవడం, లేదంటే వాళ్ళకి ఎన్టీఆర్ మీద ప్రేమ ఉండపోయింది కాదు. ఇది మాత్రం వాస్తవం. ఈశ్వర్ గారు, మా ఫలితాలు స్పష్టంగా కూడా చూపెడుతున్నాయి. ఆల్రెడీ మాకు అందరు ఓట్లు ఉన్నాయి. మేము తెలంగాణ యాజ్ అ యూనిట్ గా చూస్తున్నాం, అందరు ప్రజలను చూస్తున్నాం. వాళ్ళలాగా మా ఈ కులం మాకు భూమి ఉండాలి, మాకు 10 ఎకరాలు ఉండాలి, ఈ పలానా కులమే మాకు ఓట్లేయాలి, దేశంలో మనమే ఉండాలి, ఈ కులం అధికారము అని చెప్పేటోళ్ళు వాళ్ళు. ఇతర కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కమ్మలు ఈ అన్ని XYZ కులాలు అసలు రాజకీయాల్లోనే ఉండదు, మేమే ఉండాలని చెప్పారు మీరు కదా. మీ పిసిసి అధ్యక్షుడే కుల రాజకీయాలు చేస్తున్నాడండి. ఇంకా నేను పేరు తీస్తలేను. నేను ఫస్ట్ సరిదిద్దుకోండి. మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పండి సమాజానికి, క్షమాపణ చెప్పండి. మీరు సమాజానికి వెనక్కి తీసుకోవాలి. మీ పిసిసి అధ్యక్షుడు మీరు మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కుని చేసిండు. మీ పిసిసి అధ్యక్షుడు కులరహిత సమాజం అని చెప్తుంటే ఈ పలానా కుల రాజకీయాలు చేయాలి అని చెప్పిన వాళ్ళు అసలు మీరు మాట్లాడేటట్టున్నదా? మీకు నైతిక అర్హత కోల్పోయారు. మీరు కుల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఓపెన్ గా బయటికి బహిర్గతం చేసేసిండు పిసిసి అధ్యక్షుడు. డెఫినెట్ గా ఒకటి మేము చెప్తున్నాం మీకు, తెలంగాణ రాష్ట్రమైన ఖచ్చితంగా తెలుగు జాతి మహానుభావులను రాజకీయాలకి చోటు లేకుండా గౌరవించుకుంటారు. ఇవాళ మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా కూడా చేస్తాం. మీరు చెయ్యలేని మేము చేస్తాం, బాహాటంగా చేస్తాం. భారత రత్న కోసం డిమాండ్ కూడా చేస్తాం, ఇద్దరి కోసం, నరసింహారావు గారి కోసం, ఎన్టీ రామారావు కోసం. కృష్ణ గారు థ్యాంక్ యూ, మహేష్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే నగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.